తేరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఉదయం లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది. హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన మహిళ నుదుటిన కుంకుమ ధరించడం వలన భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెప్తోంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమ ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాలలో బ్రహ్మోత్సవాల లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకుల ప్రగాఢ విశ్వాసం. ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆసీనులను చేసి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్ర నామావళిని వల్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. అధిక సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ గౌతమి, ఆలయ డెప్యూటీఓ గోవిందరాజన్, పాంచరాత్ర ఆగమ సలహాదారు మణికంఠ భట్టార్, అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. यादवंजन्ये नमः।